సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అసలు ప్రాజెక్టులో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాస్ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ఏళ్ల కురిసిన వర్షాల కారణంగా సుమారుగా 152,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు దిగువ ప్రాంతానికి 8 గేట్ల ద్వారా 25 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సీ శ్రీనివాసరావు గుప్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం మనకు చూస్తే చాలా ఆశాజనకంగా కాదు, అందరికీ అభినందనలు తెలియజేసే మాదిరిగా మన ఎస్ఆర్ఎస్పి నిండు కుండలా కనబడుతుంది. ఇదే మాదిరిగా మనకు వచ్చి ఇంకా అవకాశం మనకు ఎఫ్ఎఫ్సి ఎంఎంఆర్ నింపడానికి కూడా అవకాశం దానికి గోదావరికి ఇవ్వాలని ప్రార్థిస్తూ, తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు 152,000 క్యూసెక్లు వస్తుంది. దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి మనం 8 to 9 గేట్స్ ఇప్పుడు ఇంకా కొంచెం పెంచే పరిస్థితి కనబడుతుంది కాబట్టి 9 గేట్స్ చేశాము. దాని తర్వాత 26,000 క్యూసెక్స్ కిందికి గోదావరిలోకి వదులుతున్నాము. ఆల్ ఎఫ్ఎఫ్సీలు కూడా ఫుల్ కెపాసిటీకి 18,000 ఎఫ్ఎఫ్సి ద్వారా 6,000 క్యూసెక్లు కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా, తర్వాత లక్ష్మీ సరస్వతికి 1,500 నుంచి 1,800 క్యూసెక్లు ఇప్పుడున్న హెడ్ని బట్టి ఆ డిశ్చార్జ్ పెరుగుతుంటుంది. కాబట్టి మొత్తం అన్ని కెనాల్స్ని ఫుల్ కెపాసిటీకి రన్ చేసుకుంటూ దాన్ని గోదావరి ఫ్లడ్ని మేనేజ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కురిసిన వర్షాల కారణంగా సుమారుగా ఈ ప్రాజెక్టులకు ఎంత మేరకు వరద నీరు వచ్చి చేరింది? అంటే ఇప్పటికి మనము ఖరీఫ్ స్టార్ట్ చేసేటప్పటికి 40 TMs ఉండే, అంటే ఆగస్టు 7 ఇప్పుడు 77 TMCలకు వచ్చింది. అంటే మనకి ఇప్పుడే 7వ తారీఖు నుండి మనకు దాదాపు 60 నుంచి 70 TMCలు మనకు నీళ్లు ఈ సీజన్లో వచ్చినట్టు. ఈసారి భారీగా ఆశించిన వర్షాలు కురిశాయి కాబట్టి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి.